హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు మేము చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ గ్రేవీ అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ నేను 3 కేజీలన్నర తీసుకొచ్చుకున్నాను. చికెన్ పక్కన పెట్టుకున్నాను. కడిగి ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేపి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. 3 కేజీలన్నర కదా, కొంచెం ఎక్కువే పడిద్ది. నేను ఒక 4 పెద్ద స్పూన్ల దాకా అలాగ వేసాను. అల్లం పేస్ట్ వేస్తేనే బాగా రుచి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ది, కారం అవి ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ వేగింది కదా, ఉల్లిపాయలు వేగినాయి, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అన్నమాట. పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగాలి. నూనెలోనే వేయించుకోవాలి, అన్నీ బాగుంటుంది. అప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా కూడా వేసేసి బాగా నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని కాసేపు మూత పెట్టి మగ్గబెట్టాలి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. మూత పెట్టి కాసేపు మగ్గబెట్టాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మగ్గినాయి కదా, పసుపు వేసాను. తర్వాత కారం వేయాలి. కారం కూడా చూసుకోండి, మీరు తినగలిగినంత వేసుకోండి. కారం, పచ్చిమిర్చి, కారం ఉంటేనే చికెన్ చప్పగా ఉండదు అన్నమాట, బాగుంటుంది టేస్ట్గా. కారం వేసాం కదా, అవి బాగా నూనెలో వేయించుకున్నాక ధనియా జీరా పౌడర్, ఇది ధనియా జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. అది కూడా బాగా వేసేసాక ఇప్పుడు కొబ్బరి పొడి అనమాట, ఎండు కొబ్బరి పొడి, అది 2 స్పూన్లు వేసాను. బాగుంటుంది ఫ్రెండ్స్, కమ్మగా ఉంటుంది వేసుకుంటే టేస్ట్. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా నూనెలో వేగాక ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చికెను, అది వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని బాగా ఆ మసాలా పట్టేంత వరకు బాగా తిప్పుకొని వేయించుకోవాలి. మూత పెట్టేసేయాలి. ఉప్పేసి మూత పెట్టేస్తే చక్కగా అది ఆ మసాలా అంతా ముక్కలకు పట్టిద్ది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.